ఉపాధ్యాయ విద్యారంగ శ్రేయస్సే ఎస్టీయూ ధ్యేయమని ఆ సంఘ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి రమణారెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇలియాస్ పాషా, సంగమేశ్వర్ రెడ్డిలు పేర్కొన్నారు. ఎస్టీయూ బద్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం బద్వేల్లోని విశ్రాంత ఉద్యోగుల భవనం నందు మండల శాఖ అధ్యక్షుడు ఎస్ రమేష్ రాజా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో బద్వేల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల యందు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సందర్భంగా హాజరైన రమణారెడ్డి, ఇలియాస్ పాషా, సంగమేశ్వర రెడ్డిలు మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వమే ఉద్భవించి ఆనాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే ఏకైక సంఘం ఎస్టీయూ అన్నారు. ప్రభుత్వాలు ఏమైనా, పాలకులు ఎవరైనా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటాలు సాగించి పలు సౌలభ్యాలను సాధించడంలో ఎస్టీయూ పెద్దన్న పాత్ర పోషించిందన్నారు. ఆనాటి పాలకులు ప్రభుత్వాల నుండి సాధించుకున్న ఫలితాలకు నేటి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం అన్యాయమన్నారు. రమణారెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఎస్టీయూ కడప జిల్లా శాఖ అధ్యక్షులైనటువంటి శ్రీ ఎస్ఎండి ఇలియాస్ పాషా సార్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విద్యాశాఖాధికారి శ్రీ ఎన్ చెన్నై సార్ గారిని మీ కర్ణాలు అసోసియేషన్ కోరుతున్నాం. ఫలితాలు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఎవరికి నీట్గా ఎవరికి తీసుకోరు అనేటువంటి నిజం చేస్తూ ఈసారి ఫలితాలు మనకు బాగా వచ్చాయి. ప్రతిసారి వస్తున్నాయి. ఈసారి ఫలితాలు మన ప్రభుత్వం తరఫున చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు మనం గుర్తించాలి. కాబట్టి అది యూనియన్ తరఫున మా యూనియన్ తరఫున కార్యక్రమంగా తీసుకొని మా బాధ్యులందరూ కూడా, మండల బాధ్యులందరూ కూడా ఎస్ ఇది మంచి ప్రోగ్రాము మీరు చేయించాలి అన్నప్పుడు అందరం కలిసి ఒక టీమ్స్ మొట్టమొదటిగా జడ్జిలై సార్ గారిని. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి స్కూల్లో మొదట, రెండవ, మూడవ శ్రేణిలో మార్చినట్టు ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది విద్యార్థులను ప్రోత్సహించి ఇంటర్మీడియట్ లో భవిష్యత్తు చదువులో మంచిగా రాణించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో మీరు ఇంకా మంచిగా చదివి మంచిగా మార్కులు సంపాదించి మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ కలిగిన పెద్ద మనకు ఉన్న ఏదైనా పాఠశాల ఉందంటే అది మన ప్రాంతం, మన బద్వేల్ ప్రాంత పాఠశాల కాబట్టి ఆ పాఠశాల ప్రధాన బాధ్యతతో పాటు పెద్ద సంఘమైనటువంటి ఆ ప్రధాన సంఘాలతో బాధ్యత వహిస్తున్నటువంటి సుబ్బారెడ్డి గారికి, అలాగే 2 పాఠశాల నుంచి మనకు అంటే 3 పాఠశాలలు మనకు ఉన్నాయని చెప్పి ఇందాక మనం చెప్పారు. మన శివరాజ్ సార్ గారికి, వెంకటరాజ్ సార్ గారికి ఎస్టీయూ కడప జిల్లా శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టినటువంటి కార్యక్రమానికి మరియు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలందరికీ మరియు బద్వేలు మండలం లెవెల్లో అన్ని పాఠశాల విద్యార్థులు సాధించినటువంటి విద్యార్థుల పురోగతి, అభివృద్ధికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు హార్దికాది అభినందనలు. మరి ఈరోజు ఈ కార్యక్రమము ఎస్టీయూ వారు చేపట్టడం చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. బయటికి తీసుకొచ్చి మంచి ప్రగతి సాధించినందుకు వారు ఆ కృషిని గుర్తించి తర్వాత వాళ్ళందరికీ
మెమెంటోలు కానీ జ్ఞాపికలు కానీ అందజేయడం అనేది మనందరికీ కూడా మంచి అవకాశం. కాబట్టి మనము విద్యార్థులు మనము చదువుకునే వయసులో బాగా కష్టపడి చదివితే, మనము చదవాల్సిన వయసులో బాగా చదివితే 80 ఏళ్ళ వరకు మనము మన లైఫ్ అంతా హ్యాపీగా అనేది ఉంటుంది, రియల్ హీరోగా అయిపోతుంది. కానీ మనం చదవాల్సిన వయసులో ఇప్పుడు మనం చదవకుండా ఉంటే రేపు జీరో అయిపోతుంది. కాబట్టి ఇదొక్కటి విద్యార్థులంతా కూడా, మరి మీరు కూడా మీ తల్లిదండ్రులు కూడా మంచి, ఎందుకంటే మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయ వర్గం అనేటువంటిది బద్వేలు మండల శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు పేద విద్యార్థులై ఉండవచ్చు, కానీ మనకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల వసతులు అనేటువంటివి బద్వేల్లో ఉన్నటువంటి ఏ పాఠశాలలో 1-2 మినహాయిస్తే ఏమీ లేవని చెప్పవచ్చు. కానీ పిల్లలు వారి తల్లిదండ్రులు సరైన మార్గంలో దిశానిర్దేశం చేసినట్లయితే మరింత ఉన్నతమైనటువంటి ప్రగతి అనేటువంటిది సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, మన ఎవరైతే సరైన మార్గంలో నడిచేటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఎప్పటికి కూడా అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయ వర్గం కానీ ప్రధానోపాధ్యాయులు కానీ వారికి అనేక విధాలుగా సహకరిస్తారు. ఈరోజే కాదు, భవిష్యత్తులో కూడా ఏదైనా అవసరం వచ్చినదంటే వాళ్ళకి ఎలా సహాయపడాలనేటువంటి దానికి చాలా ఉదాహరణలే ఉంటాయి. కానీ వాటిని ప్రస్తావించాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా గతంలో ఒకరోజు పిల్లవాడు, చాలా ఉదాహరణలు ఉంటాయి.